మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. తిరుపతి నుంచి క్రాంతి రాస్తున్నారు. రాత్రిపూట ఎవరైనా పాలు, పెరుగు, డబ్బులు దానం చేయకూడదు అని అంటారు. ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. ఒక మాట నిజాన్ని నిజంగా చెప్పుకుంటే రాత్రిపూట ఇంట్లో పాలు, పెరుగు అవి ఉంచుకోవడం అవసరం. ఏ చుట్టమైనా, ఏ వాహనమైనా, ఆలస్యమైనా, లేక ఏదైనా ఒక వైద్య అవసరం వచ్చి పని మీద ఎవరైనా చుట్టం వస్తే గబుక్కున ఏదైనా వాళ్ళకి పెట్టాలి అంటే పాలు, పెరుగు ఇవి కావాల్సి వస్తాయి. కాబట్టి పూర్వం రోజులు అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఇళ్ళలో ఉంచుకునేవారు. మా అమ్మగారు స్వయంగా కొద్ది అన్నం, అలాగే వేపుడు చేయడం కోసం అరటికాయ మరోటో సిద్ధం చేసుకుని ఉంచేవారు. ఓ పెరుగు ఓ 2 వ్యక్తులకి సరిపోయేదిగా ఉంచేవారు. తెలియనటువంటి మేము ఎందుకు అయిపోయింది కదా అనేవాళ్ళం. అప్పుడు చెప్పిన మాట ఇది. గబుక్కుని ఎవరన్నా వచ్చారు, అప్పుడు ఏం చేస్తావు? ఎక్కడో ఆర్డర్ ఇచ్చేస్తాం వీళ్ళకో వాళ్ళకో కాదు. వచ్చినటువంటి వ్యక్తికి చక్కని భోజనాన్ని మనం అప్పుడు లేచి పెడితే, మా అత్తయ్య ఎంత గొప్ప నిజంగాను, నేను రాత్రి 12:30కి పెడితే అప్పటికప్పుడు అరటికాయ వేపుడు వేసి జాగ్రత్తగా పెట్టి పెరుగన్నం పెట్టి ఆవకాయ ముక్క వేసిందంటే అది ఎంత గుర్తుంటుంది. ఆర్డర్ ఇచ్చారు అక్కడి నుంచి అని. ఇంకొంతమంది అయితే వచ్చేప్పుడే ఎక్కడో తిని వచ్చేసాయి, మేము ఇప్పుడు లేచి వండలేము అంటుంటారు. అది బాంధవ్యమే కాదు. అంచేత ఇవ్వకూడదు అనే నియమం ఏమాత్రం లేదు, కానీ ఇంట్లో ఉంచడం మాత్రం చాలా అవసరం. ఒకవేళ 2 కాక 4 వచ్చారు, కొద్దిగా మజ్జిగని చేసి ఆ పెరుగునే అలా మామూలుగా వేసేవారు. అది ఎంతో ఇష్టంగా తినే ఆహారం. కడుపు మండిపోతూ పాపం వాళ్ళు ఆకలితో వస్తారు కాబట్టి వాళ్ళకి చాలా ఆకొన్న తిన్ని అమృతము, ఆకొన్నప్పుడు తినేటటువంటి తిండే అమృతంతో సమానం అన్నారు. అలా ఉంటుంది. కానీ ఇవ్వకూడదని మాత్రం ఎక్కడా లేదు. ఇవ్వకూడదంటే వాళ్ళు ఎవరైనా వస్తే ఇబ్బంది పడతావు కాబట్టి ఇవ్వద్దనే అర్థంలో మాట్లాడారేమో అని కూడా అనుకోవచ్చు.